గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత బోధించారు, ఆత్మతత్వాన్ని చెప్పారు, జ్ఞానాన్ని బోధించారు మహానుభావుడు. కృష్ణస్సు భగవాన్ స్వయం ఉంది. ఆయన నేనే భగవంతుడని చెప్పాడు ఆయన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. మేధా దక్షిణామూర్తి. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మా జజా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే తెలుస్తుంది. జగద్గురు స్వరూపం, పరమేశ్వర స్వరూపం. గురువు సాయిబాబా గారు గురువు, శంకరాచార్యుల వారు గురువు, రామానుజాచార్యుల వారు గురువు, మధ్వాచార్యుల వారు గురువు, రాఘవేంద్ర స్వామి గురువు. ఓ వేదం చదువు చెప్పారు, మా వేదం గురువు గారు. శాస్త్రం చెప్పారు, మా శాస్త్రం గురువు గారు. మాకు సంస్కృతం నేర్పారు, సంస్కృతం గురువు గారు. అందరినీ ఆయా దాన్ని బట్టి గురువు గారుగా చెప్తున్నాం, మంచివేవన్నీ. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి వారు అంటారా అందరినీ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానమయ్యా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి వారు అంటున్నాం మిగతా గురువులు అందరినీ ప్రపంచంలో. అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే డైరెక్ట్ గా అవతరించినటువంటి అవతారం ఏదైనా ఉంటే అది అవధూత చింతనం గురుదేవదత్త. ఒక్క దత్తాత్రేయ స్వామి వారు 3 స్వరూపాలు, ఇంగ్లీష్ లో చెప్తే 3 ఫేసులు, 3 ఫేస్. బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఆరోరు వరణలో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. డైరెక్ట్ గా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మేము ముగ్గురం కలిపి గురువు అని చెప్పిన అవతారం ఏదైనా ఉంటే ప్రపంచంలో జగద్గురు దత్తాత్రేయ స్వామి వారు. మనకి స్వరూపం కనిపించిపోతుంది దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపం. బ్రహ్మదేవుడు పూజించాలా, విష్ణుమూర్తి పూజించాలా, శివాలయంలోకి వెళ్ళాలా, విష్ణాలయంలోకి వెళ్ళాలా? బ్రహ్మదేవుడు గుడి లేదు, ఎలాగ బ్రహ్మదేవుడు పూజించడం అలాగా? ఇవన్నీ అనుమానాలు. శివాలయంలోకి వెళ్ళాం, విష్ణాలయంలోకి వెళ్ళకపోతే ఆయన కోపం వస్తుందేమో, విష్ణాలయంలోకి వెళ్ళాం, శివాలయంలోకి వెళ్ళకపోతే ఈయన కోపం వస్తుందేమో. ఈ ఇద్దరికి నమస్కారం చేస్తున్నాం కానీ సృష్టికర్త ఆయన పాపం మహానుభావుడు సరస్వతిదేవి భర్త, ఆయనకి ఎప్పుడు నమస్కారం చేయడం అనేది ఏమైనా కోపం వస్తుందేమో ఆయనకి. ఈ అనుమానాలు మనకి, భయం అక్కర్లేదు. ఒక జగద్గురు అనిపించుకున్న దత్తాత్రేయ స్వామి వారి యొక్క శరణు వేడితే, ఆయన స్మరిస్తే, శ్రీ గురుదత్త జై గురుదత్త అంటే, శ్రీదత్త శరణమ్మ అంటే, దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థిస్తే ఈ ప్రపంచంలో ఉన్న 33 కోట్ల మంది దేవతా స్వరూపంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, ఈ ప్రపంచంలో ఉన్న గురు స్వరూపాలు ఎన్నైతే ఉన్నాయో, గురువులు ఎంతమంది ఎన్నో కొన్ని లక్షల మంది గురువులు ఉన్నారు లోకంలో. వేరే వేరే ఆశ్రమాలు పెట్టుకున్నారు. వారు కూడా గురు పరంపరగా చక్కగా నడుపుతున్నారు. వరద గురువులు, ఏమీ సందేహం లేదు. ఏ ఇబ్బంది లేకుండా ప్రపంచంలో ఉన్న గురువులు అందరి యొక్క అనుగ్రహం ఒకేసారి మనం పొందాలి అంటే శ్రీదత్త శరణం మమా. శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించినటువంటి అవతారం దత్తాత్రేయుడు యొక్క అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. అంటే ప్రప్రథమ అవతారం దత్తాత్రేయుడు స్వామి వారి ఎత్తిన అవతారం, ఫస్ట్ అవతారం శ్రీపాద శ్రీవల్లభులు. శ్రీపాద శ్రీవల్లభులు ఏమిటి, ఆ నామం ఎందుకు వచ్చిందంటే, శ్రీపాద వల్లభులు జన్మించినప్పుడు ఆయన అరికాలులో పాదముల్లో లక్ష్మీదేవి చిహ్నాలు ఉన్నాయి. ఆ లక్ష్మీదేవి యొక్క చిహ్నములు శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అరికాలులో, అక్కడ అరికాలులో శ్రీ చిహ్నములు కనిపించాయి ఆనాటి జ్ఞానులకి, అందరికి, మహర్షులందరికీ. అప్పుడు ఆయన్ని శ్రీపాద అన్నారు. శ్రీవల్లభ మరి రెండో శ్రీ ఏమిటంటే, ఆయన చిహ్నాలతో పుట్టారు, లక్ష్మీ చిహ్నాలతో మహానుభావుడు. ఆయన్ని విశ్వాసంగా నమ్ముకుంటే, ఆ శ్రీపాద వల్లభుల్ని నమ్మి విశ్వాసంగా శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని మనం దిగంబరనామని చెప్తాం. రాత్రి పగలు ఎక్కడ విశ్రాంతి లేకుండా కూడా ఎన్నోసార్లు దిగంబర నామం కూడా ఇక్కడ మనకి గోశాల దగ్గర జరుగుతూ ఉంటుంది. వారు వచ్చి చేస్తూ ఉంటారు కర్ణాటక నుంచి. ఇక్కడ ప్రతినిత్యము దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని ఆ నామం చెబుతారు ఇక్కడ జన్మస్థానంలో. దత్తాత్రేయ స్వామి వారి ప్రప్రథమ అవతారంలోనే కలియుగంలో శ్రీపాద వల్లభుల్ని ఎవరైతే పరిపూర్ణంగా విశ్వాసంగా నమ్మి జన్మస్థానానికి వచ్చి ఇక్కడ అభిషేకాలు, అర్చనలు, కార్యక్రమాలు చేసుకుని దిగంబర నామం చెబుతున్నారో, శ్రీపాద శ్రీవల్లభులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రథమావతారంగా ఉంది కనుక పరంపరలో ఆ శ్రీపాద వల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమే కనుక ఈ సంస్థానంలో
ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఈ దత్త సప్తాహం, ఈ దత్త జయంతి ఉత్సవాల్లో భక్తులు అనేక మంది వస్తూ ఉంటారు. వచ్చి ఇక్కడ నామం చెబుతారు, పారాయణ చేస్తారు. గురు చరిత్ర పారాయణ గ్రంథాలు పెట్టుకుని చక్కగా పారాయణ చేస్తూ ఉంటారు. అంటే దత్తానుగ్రహం పరిపూర్ణంగా మనకి రావాలంటే వయా శ్రీపాద శ్రీవల్లభుడు ద్వారా దత్తాత్రేయ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వస్తున్నదో ఎంత మాత్రం సందేహం లేదు. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. అందుచేత ఇక్కడ మనం ఈ దత్త సప్తాహం అనే కార్యక్రమంలో మొదటి రోజున ఈ ప్రవచనం ఏర్పాటు చేశాం. దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. దైవానుగ్రహంతో నాకు తెలిసిన విషయాలు భక్తుల ముందు ఉంచి, ఆ భక్తుల దగ్గర వాళ్ళ నుంచి నేను కోరుకునేది ఏమిటంటే, నా ప్రవచనం ఈ యొక్క మాటలు వారికి ఉపయోగపడి దత్తాత్రేయ స్వామి వారికి అనుగ్రహం కలిగి, శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి దత్తాత్రేయ స్వామి వారికి అనుగ్రహం కలిగి వారి జీవితాలు ఆనందంగా ఉంటే అదే నేను కోరుకునేది. అందరూ ఆనందంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అని. బాగుందండి, ఇదంతా లోకంలో బతకడానికి ఇవన్నీ చెప్పారు. మరి మొట్టమొదటి మీరు ఒకటి చెప్పారు కదా, మరి జ్ఞానం సంపాదించుకోమన్నారు కదా. జ్ఞానం ఇవ్వాలి అంటే దత్తాత్రేయం అహం భజే. దత్తాత్రేయం శివం శాంతం శ్లోకం. దత్తాత్రేయం అంటే దత్తాత్రేయ అత్రి అనసూయ దంపతులు. అత్రి మహర్షి మహానుభావుడు, మహా తపశక్తి సంపన్నుడు ఆయన. అనసూయ మాత మహాపతివ్రత, నభూతో న భవిష్యతి. ఆవిడ ఒకటి అని లెక్క పెట్టాలి పతివ్రత సంఖ్య ప్రారంభిస్తే. అంత గొప్ప దాంపత్యం అత్రి అనసూయ. వారి గర్భమందు జన్మిస్తాను నేనని మహావిష్ణువు భాగవత ప్రకారంగా. దత్తాత్రేయుడు ఎవరంటే సాక్షాత్తు మహావిష్ణువు. మహావిష్ణు స్వరూపంగా రాకుండా ఆయన ఏమన్నారంటే, మేము ముగ్గురం కలిపి మీకు పుత్రుడిగా వస్తాం, మేము అవతరిస్తాం. ఒకే రూపంతో రాము, ముగ్గురం కలిపి వస్తాం. అది దత్త చరిత్రల విషయాలన్నీ వస్తాయి. అందుకని ఆ ఇచ్చిన వాగ్దానాన్ని అనుసరించి అత్రి అనసూయ గర్భంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా దత్తాత్రేయ స్వామి వారు అవతరించారు. మానవులం పుడతాం, దేవుళ్ళు అవతరిస్తారు. మానవులం పుడతాం, దేవుళ్ళు అవతరిస్తారు. దేవుళ్ళు పుట్టడం ఉండదు, పుడితే వెళ్ళిపోవడం ఉంటుంది. అవతారం వెళ్ళిపోవడం అంటే ఉండదు, అవతారం ఉంటుంది ఎప్పటికీ. మిగతా అవతారాలు ఆయా యుగాల్లో వచ్చి వెళ్ళిపోయినా దత్తాత్రేయ అవతారం ఎప్పటికీ, అంటే సనాతనం, ఎప్పటికీ ఉంటుంది. అది ఒకప్పుడు వచ్చి ఒకప్పుడు వెళ్ళిపోయే అవతారం కాదు దత్తాత్రేయ అవతారం. రామకృష్ణాది అవతారాలు వచ్చాయి, ఆ అవతారం పని లోక కళ్యాణం చేశారు. మళ్ళీ వాళ్ళు మహావిష్ణువుగా మళ్ళీ మారిపోయింది అవతారాలన్నీ. ఒక్క దత్తాత్రేయ అవతారం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఎన్ని వేల యుగాలు యుగాలు యుగాలు. ఏదో చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణో దినరుచ్యతే ఒక శ్లోకం ఉంది. 4000 మహాయుగాలైతే బ్రహ్మదేవుడికి ఒక పగలు అవుతుంది సార్. 4000 బ్రహ్మదేవుడికి 100 ఏళ్ళు ఆయుర్దాయం అన్నారు. 100 ఏళ్ళు ఆయుర్దాయం అంటే 4000 మహాయుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. అలా 100 సంవత్సరం ఆయనకి. కానీ దత్తాత్రేయ స్వామి వారికి ఇంత ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఉంది, ఇప్పుడు తర్వాత ఉండదని చెప్పడానికి ఎప్పుడూ ఉంటుంది. నిత్యం, శాశ్వతం, ఆనందం, ఎప్పుడూ ఆనందమే. శాంతాయ దివ్యాయ సత్య ధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ శ్రీధరాజ నమో నమః.